Good morning, students. In today's class, we are going to learn about basic strength of amines. Okay, so that is also based on the application of inductive effect only, as how we have learned acidic strength of carboxylic acids. In the same way, basic strength of amines is also one of the small subtopics present in the topic of inductive effect. Okay, so let us learn the topic of basic strength of amines. So basic strength of amines. Strength of bases. A compound is said to be basic if it has a tendency to donate an electron pair for sharing. ఓకేనా, ఏ కాంపౌండ్ అయినా బేసిక్ నేచర్ అని ఎలా చెప్తాము అంటే ఇక్కడ ఎమైన్స్ గురించి చదువుతున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు బేసిక్ టెండెన్సీ ఉంది అని ఏదైనా కాంపౌండ్ ఇచ్చి అందులో బేసిక్ నేచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అలా కంపారిటివ్ స్టడీ చేయాలంటే what you have to check is generally speaking a substance is said to be basic if it has a tendency to donate electrons. అంటే ఏంటి, ప్లస్ ఐ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి దెన్ బేసిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. జనరలీ ఎమైన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ ఒక ఆల్కైల్ గ్రూప్తో రిప్లేస్ అయితే దాన్ని మనం ఎమైన్ అంటాం. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమైన్స్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విచ్ ఎవర్ సబ్స్టెన్స్ ఈజ్ హ్యావింగ్ ద టెండెన్సీ టు డొనేట్ అన్ ఎలక్ట్రాన్ పేర్ ఫర్ షేరింగ్ ద సబ్స్టెన్స్ ఈజ్ సెడ్ టు బి బేసిక్ ఇన్ నేచర్. సో ద డిఫరెన్స్ ఇన్ బేస్ స్ట్రెంగ్త్ ఇన్ వేరియస్ ఎమైన్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమైన్స్ అనమాట. సో ది డిఫరెన్స్ ఇన్ దేర్ బేసిక్ స్ట్రెంగ్త్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మనం బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎమైన్స్ని డిసైడ్ చేయొచ్చు. So how you are going to decide with the help of inductive effect means plus I groups increases the basic strength of amines and minus I groups decreases the basic strength. మీకు అందరికి తెలిసిందే కదా, ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఏంటి, డొనేటింగ్ కెపాసిటీ. దే డోంట్ వాంట్ ఎలక్ట్రాన్స్, దే వాంట్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, ఈడీజీ గ్రూప్స్. అలాగే మైనస్ ఐ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దే హ్యావ్ ద టెండెన్సీ టు పుల్ ఎలక్ట్రాన్స్. ఇది ఎసిడిక్ నేచర్కి ఉంటుంది. పుల్లింగ్ టెండెన్సీ ఎవరికి ఉంటుంది, ఎసిడిక్ నేచర్కి ఉంటుంది. ఇక్కడ మైనస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి, డిక్రీజెస్ ద బేసిక్ స్ట్రెంగ్త్, వేరాస్ ప్లస్ ఐ గ్రూప్స్ దే విల్ ఇంక్రీజ్ ద బేసిక్ స్ట్రెంగ్త్. బేసిక్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెంచుతాయి అన్నమాట. ఓకే, సో ప్లస్ ఐ గ్రూప్స్ ఉండే కాంపౌండ్స్లో బేసిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఇది అమోనియా NH3, మీకు తెలుసు కదా అమోనియా హ్యావింగ్ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇది ఫస్ట్ స్ట్రక్చర్ ఎమైన్. అమోనియాలో మెయిన్ అమోనియా అనమాట ఇది. ఇదే అమోనియాలో ఒక హెచ్ బదులు ఒక CH3 రీప్లేస్ అయింది. దెన్ వీ గాట్ ప్రైమరీ ఎమైన్. ఓకేనా, ప్రైమరీ ఎమైన్ ఒక CH3 రీప్లేస్ అయింది, ఒక హెచ్ బదులు ఒక CH3 రీప్లేస్ అయింది. సో ఈ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ ఎమైన్. అండ్ హియర్ 2 CH3 గ్రూప్స్, 2 మిథైల్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్. సో ఇట్ ఈస్ సెకండరీ ఎమైన్ అండ్ దిస్ ఇస్ టెర్షరీ ఎమైన్. 3 CH3 గ్రూప్స్ ఆర్ అటాచ్డ్. ఓకే, సో ఇది 1 డిగ్రీ, ఇదేమో 2 డిగ్రీ, ఇదేమో 3 డిగ్రీ. ఓకే, సో ఇఫ్ ప్లస్ ఐ గ్రూప్స్ ఇంక్రీజెస్ బేసిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. అంతే కదా, ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ ఇంక్రీజింగ్ మీన్స్ బేసిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ మైనస్ ఐ గ్రూప్స్ ఇంక్రీజెస్ బేసిక్ నేచర్ డిక్రీజెస్. అవునా కదా? సో ఇప్పుడు నార్మల్గా అయితే 3 degree is more basic than 2 degree is more basic than 1 degree than ammonia. ఓకే, సో ఇక్కడ ఏం రాసుకోవాలి మీరు, మోర్ బేసిక్ అని రాసుకోవాలి. ఓకేనా, మోర్ బేసిక్ అండ్ అమోనియా ఈజ్ లెస్ బేసిక్. ఇఫ్ యూ కంపేర్ విత్ 3 degree, 2 degree and 1 degree, నార్మల్లీ స్పీకింగ్ అమోనియా ఈజ్ లెస్ బేసిక్. ఓకే, సో దిస్ ఈజ్ ద కేస్ where you will find if all the substances are taken in gaseous state. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఆర్డర్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఇఫ్ ఆల్ ద సబ్స్టెన్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ గ్యాషియస్ ఫేజ్. ఓకేనా, ఇప్పుడు ప్రైమరీ సెకండరీ టెర్షరీ అండ్ అమోనియా ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ గ్యాషియస్ ఫేజ్, ఓకే, దెన్ టెర్షరీ ఎమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ.
ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, ఈ ఆర్డర్ exists, this order is valid if the amines are existing in gaseous state or vapor state. ఓకేనా, వేపర్ స్టేట్లో మాత్రమే ఈ ఆర్డర్ కరెక్ట్ అనమాట. సపోజ్ ఇఫ్ దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ లిక్విడ్ స్టేట్, ఓకే, లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనుకోండి, దెన్ ద ఆర్డర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, సో అదేంటి మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇన్ లిక్విడ్ ఫేజ్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ క్యారెక్టర్ ఈజ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు నోట్ చేసుకోవాలి. ఇన్ లిక్విడ్ ఫేజ్, okay, in liquid phase the order of basic nature of amines, is 2 degree greater than 1 degree greater than 3 degree if R is CH3. If R is alkyl group is methyl group, then secondary is greater than primary is greater than tertiary. ఓకేనా, అమోనియా హవెవర్ లెస్ బేసిక్ అనుకోండి, నేను అమోనియాని మళ్ళీ రాయట్లేదు. దెన్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ CH3 గ్రూప్, అంటే మిథైల్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు. ఓకేనా, ఇఫ్ ఆర్ ఈజ్ CH3 గ్రూప్, ఓకే, దెన్ వాట్ వి కాల్ 2 degree is greater than 1 degree is greater than 3 degree. Suppose if R is any alkyl group other than CH3 group. సో ఇప్పుడు ఇలా రాసే కన్నా ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆర్ తోటి రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆర్ మీకు ఇప్పుడు ఏం చెప్పాను, ఈ 2 degree is greater than 1 degree is greater than 3 degreeని మనం ఇలా కూడా రాయొచ్చు కదా. ఓకేనా, లైక్ వాట్ వే యూ కెన్ రైట్ R2 NH is greater than RNH2 is greater than R3N is greater than ammonia. ఓకేనా, ఇది ఒకటే. 2 degree అంటే ఒక అమోనియాలో ఒక H యాసిటీస్గా ఉంచి ఇంకొక 2 మిథైల్ గ్రూప్స్ని మనం పెడుతున్నాం. ఓకేనా, సో ఇది ఒకటే, అంటే ఇది 2 degree కదా, ఇది ఒకటే, ఇదైనా ఒకటే. ఇప్పుడు ఆర్ ప్లేస్లో నేను 2 Rలు CH3 గ్రూపులు పెట్టినప్పుడే ఈ ఆర్డరు, మళ్ళీ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దిస్ ఆర్డర్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ యూ టేక్ ఆర్ వాల్యూ యాజ్ CH3 గ్రూప్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు RNH2 1 degree అని చెప్పాను, అంటే ఒకటే ఆర్, ఒక హెచ్ ఒక ఆర్తో రీప్లేస్ అయింది. ఓకే, 2 హెచ్లు యాసిటీస్గా ఉన్నాయి, ఒకటే ఆర్. ఓకే, ఇక్కడ 3 ఆర్లు, 3 degree అంటే ఏంటి, ఎన్, ఇంకా హెచ్లు ఉండవు అనమాట. ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ అమోనియా. ఈ ఆర్ CH3 అయినప్పుడే 2 and 3 ఈజ్ ద ఆర్డర్. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 and 3 ఈజ్ ద ఆర్డర్ ఇఫ్ ఆర్ ఈజ్ ఆల్కైల్ గ్రూప్, ఇఫ్ ఆర్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ మిథైల్ గ్రూప్. ఓకేనా, సపోజ్ మీరు ఆర్ బదులు C2H5, మిథైల్ గ్రూప్ బదులు C2H5, ఎనీ అదర్ ఆల్కైల్ గ్రూప్ ఇఫ్ యూ కీప్, దెన్ దిస్ ఆర్డర్ ఆల్సో విల్ నాట్ బి వ్యాలిడ్. 2, 3, 1 ఈజ్ ద ఆర్డర్. ఓకేనా, ఇఫ్ ఆర్ ఈజ్ ఎనీ అదర్ ఆల్కైల్ గ్రూప్ అదర్ దాన్ మిథైల్ గ్రూప్, దెన్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఈజ్ 2, 3, 1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ లిక్విడ్ ఫేజ్లోనే, అంటే ఇప్పుడు మీరు ఇది తీసుకోవాల్సింది కేస్ 1 లాగా తీసుకోవాలి. ఆర్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఇన్ లిక్విడ్ ఫేజ్ ఇఫ్ ఆర్ ఈజ్ CH3, దిస్ ఇస్ కేస్ ఏ అనుకోండి. ఇఫ్ ఆర్ ఈజ్ CH3 ద ఆర్డర్ ఈజ్ 2 and 3. కేస్ బి వచ్చేసి ఇఫ్ ఆర్ ఈజ్ ఎనీ అదర్ ఆల్కైల్ గ్రూప్ other than
ఎనీ ఆల్కైల్ గ్రూప్ అదర్ దాన్ CH3. ఓకేనా, మిథైల్ కాకుండా వేరే ఏదైనా ఆల్కైల్ గ్రూప్ ఉన్నప్పుడు దెన్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎమైన్స్ ఈజ్, ఓకేనా, అదర్ దాన్ CH3. ద ఆర్డర్ ఆఫ్ basic nature of amines is, the order of basic nature of amines is 2 is greater than 3 is greater than 1 if R is alkyl group other than what, other than methyl. ఇది ఎందుకు అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ స్టెరిక్ హిండ్రెన్స్. ఓకేనా, రీజన్ ఫర్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్, ప్రెజెన్స్ ఆఫ్ H బాండింగ్ అండ్ స్టెరిక్ హిండ్రెన్స్. ఓకే, రీజన్ ఫర్ దిస్ ఈస్ డ్యూ టు స్టెరిక్ హిండ్రెన్స్. స్టెరిక్ హిండ్రెన్స్ ఏంటంటే బల్కీ గ్రూప్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మీకు బేసిక్ నేచర్ అనేది, ఇక్కడ బల్కీ గ్రూప్ ఉంది చూడండి. బల్కీ గ్రూప్ అంటే ఏంటి, టెర్షరీలో మిథైల్ గ్రూప్స్ అన్నీ ఎక్కువగా అంటే ఎక్కువ మిథైల్ గ్రూప్స్ అనేవి ఉండడం వల్ల బల్కీ నేచర్, ఆల్కైల్ గ్రూప్ అదర్ దెన్ CH3 ఉన్నప్పుడు బల్కీ నేచర్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఆ బల్కీ నేచర్ ఉండడం వల్ల స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం ఏమంటాం, స్టెరిక్ హిండ్రెన్స్ అంటాం. ఓకే, సో డ్యూ టు స్టెరిక్ హిండ్రెన్స్. ఓకేనా, ఇంకా మీరు క్లారిటీగా జేఈ కాన్సెప్ట్స్లో అయితే దీని గురించి చదువుతారు. మీకు NCERT లెవెల్ వరకు లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అయితే ఈ పాయింట్ ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇన్ లిక్విడ్ ఫేజ్ యూ హ్యావ్ 2 cases. Case 1, if methyl group is CH3, the order of basic nature of amines is 2, 1, 3. I mean 2 degree is greater than 1 degree is greater than 3rd degree. Secondary is greater than, primary is greater than tertiary. Okay, అలాగే if R is any other alkyl group other than CH3, then the order of basic nature is what, 2, 3, 1. 2 is greater than, 3 is greater than 1. Okay, so the reason for this is what, due to steric hindrance. So next write the basic strength order for these 3 compounds. ABC compounds లో basic strength order అనేది మీరు రాయాలన్నమాట. సో ఇందులో మోర్ బేసిక్ ఏదవుతుందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే మోర్ బేసిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక OH మైనస్ అనేది ఏంటి, ఇక్కడ -I గ్రూప్. ఓకేనా, ఇక్కడ OH అనేది -I గ్రూప్. -I గ్రూప్ ఏం చేస్తుంది, ఇట్ డిక్రీజెస్ ద బేసిక్ స్ట్రెంగ్త్. సో మీరు బేసిక్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అయిపోయింది అంటే -I గ్రూప్ అటాచ్ అయి ఉన్నది ఏ కాంపౌండ్లో ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ -I గ్రూప్ ఉంది, ఇక్కడ -I గ్రూప్ ఉంది. ఈ రెండు కూడా బేసిక్ స్ట్రెంగ్త్ని తగ్గించేస్తాయి. సో హైలీ బేసిక్ ఏదవుతుంది, ఏ అవుతుంది. హైలీ బేసిక్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లలో బేసిక్ ఏది ఎక్కువ బేసిక్ అవుతుంది, మీకు మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడున్నాయి చూడండి. ఇక్కడైతే NH2 CHకి కనెక్ట్ అయి ఉంది. CHలోంచి OH ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పుల్లింగ్ చేసేసుకుంటుంది. సో డొనేషన్ ఈజ్ లెస్ ఇన్ దిస్ కేస్. యాక్చువల్గా మోర్ నెంబర్ ఆఫ్ +I గ్రూప్స్ ఉంటే మోర్ బేసిక్ కదా. సో ఇక్కడ మోర్ డొనేటింగ్ గ్రూప్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. డొనేటింగ్ గ్రూప్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఇది లెస్ బేసిక్ అవుతుంది. కానీ ఇక్కడ OH ఉన్నా కూడా డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. NH2కి డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఎక్కడ ఉంటాయో, డొనేటింగ్ గ్రూప్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అది మోర్ బేసిక్. సో స్ట్రక్చర్ C ఈజ్ మోర్ బేసిక్ దాన్ B. ఓకే, సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇదేంటివి, ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏలో చూడండి, 3 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్. ఓకేనా, అంటే దీనికి Cr3Cl అనమాట ఇది. ఓకే, ఇక్కడ Cr2HCl, ఇక్కడ CH2RCl, ఇక్కడ CH3Cl. సో మోర్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, స్ట్రక్చర్ ఏలో ఉన్నాయి. మోర్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మోర్ బేసిక్ కదా.
So order is what? A is greater than, B is greater than, C is greater than D. Okay now. So reactivity of alkyl halides. Reactivity of alkyl halides. Reactivity of alkyl halides is what? 3 degrees greater than, 2 degrees greater than, 1 degree is greater than methyl alkyl halide. Okay, so అలా అనమాట. దిస్ ఇస్ ద రియాక్టివిటీ ఆర్డర్ ఫర్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఇన్ ఏక్వియస్ మీడియం. ఏక్యూ అంటే ఏక్వియస్ మీడియం అనమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ మీకు గుర్తు రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి C2H5 ఉంది అంటే ఆల్కైల్ గ్రూప్ అదర్ దెన్ CH3 గ్రూప్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ అదర్ దెన్ CH3 గ్రూప్ అంటే ఆర్డర్ ఏమొస్తుంది మీకు గుర్తుందా? ఇప్పుడే చదువుకున్నాం. లిక్విడ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ కేస్ అయితే వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్లో అయితే మాత్రమే 3 degrees greater than, 2 degrees greater than 1 degree. కానీ లిక్విడ్ ఫేజ్లో 2 cases will arise. Case 1 is when R is methyl group, order is 2 and 3. When R is any other alkyl group other than methyl group, order is 2, 3, 1. This is due to steric hindrance. ఓకే, సో 2, 3, 1. ఇప్పుడు 2, 3, 1 అంటే మీకు ఆర్డర్ ఇది 3 degree మీకు తెలుస్తుంది కదా. దిస్ ఇస్ 3 degree టేకెన్ థ్రైస్ ఉంది కాబట్టి 3 degree. ఇది 2 degree, ఇది వచ్చేసి 1 degree. ఇది నార్మల్ అమోనియా. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్ ఇన్ ఏక్వియస్ మీడియం. ఆర్డర్ ఇన్ ఏక్వియస్ మీడియం అండ్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు CH3 కదా ఇక్కడ. దెన్ ఆర్డర్ ఈజ్ వాట్? 2 is greater than, 3 is greater than, 1 is greater than ammonia. ఓకేనా, సో 2 degree is greater than, 3 degree is greater than, 1 degree is greater than ammonia. సో ఇప్పుడు ఆర్డర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ క్వశ్చన్కి? ఆన్సర్ 2 degree వచ్చేసి B అనమాట. సో B ఈజ్ గ్రేటర్ దాన్, A ఈజ్ గ్రేటర్ దాన్, C ఈజ్ గ్రేటర్ దాన్ D. BACD అవుతుంది ఆర్డర్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది, ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, క్వశ్చన్ని ఎలాగైనా అడగచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. NH, ఇక్కడ NH. ఓకే, ఇక్కడ మాత్రం NCH3 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? బేసిక్ నేచర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ద వన్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ +I గ్రూప్స్ ఆర్ మోర్ గెయినింగ్ టెండెన్సీ ఈజ్ మోర్. ఓకేనా, సారీ, ఎలక్ట్రాన్ డొనేటింగ్ టెండెన్సీ ఈజ్ మోర్. ఓకే, సో ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ రింగ్ స్ట్రక్చర్ అవనియండి, అయినా కానీ మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడెక్కువ ఉన్నాయి? సో ఈ D స్ట్రక్చర్లో ఉన్నాయి. సో అదే ఆర్డర్ వస్తుంది అనమాట. సో D ఈజ్ మోర్ బేసిక్. ఓకేనా, సో D ఈజ్ మోర్ బేసిక్ దాన్ C, దాన్ B, దాన్ A. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్, మోర్ బేసిక్ ఈజ్ ద నేచర్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫర్ బేసిక్ నేచర్ sp3 హైబ్రిడైజేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ sp2 ఈజ్ గ్రేటర్ దెన్ sp. ఎందుకంటే sp మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే పుల్లింగ్ టెండెన్సీ ఉంటుంది, డొనేటింగ్ టెండెన్సీ కన్నా పుల్లింగ్ టెండెన్సీ ఉంటుంది. సో బేసిక్ నేచర్ అనేది sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్కి తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. అంటే ఇఫ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ డిక్రీజెస్. ఆ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇఫ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ డిక్రీజెస్. ఓకేనా, ఇఫ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ డిక్రీజెస్. సో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, లెట్ us లెర్న్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, NH2 CH3 అంటే ఇది ఏంటవుతుంది మీకు? ప్రైమరీ ఎమైన్ అవుతుంది. ఓకే, ప్రైమరీ ఎమైన్. అండ్ NH డబల్ బాండ్ C H2, ఇంకా N
ట్రిపుల్ బాండ్ CH. ఇప్పుడు ఇది ఆర్డర్లో ఉంది. ఓకే, సో ఈ ఆర్డర్లో మీరు ఏమేమి అబ్జర్వ్ చేయగలుగుతున్నారు? ఇక్కడ నైట్రోజన్కి హైబ్రిడైజేషన్ వచ్చేసి మీకు sp3 వస్తుంది. ఓకేనా, హైబ్రిడైజేషన్ ఫర్ నైట్రోజన్ హైబ్రిడైజేషన్ మీరు చెక్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక సింగిల్ బాండ్, ఇక్కడ 2 సింగిల్ బాండ్స్, అంటే టోటల్గా 3 సింగిల్ బాండ్స్, 3 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్, అంటే 4 అంటే ఏంటి? sp3 hybridization. Nitrogen is undergoing sp3 and here it is undergoing sp2 and here it is undergoing sp. సో ఇప్పుడు మనం ఆర్డర్ ప్రకారంగా ఏంటి? sp3 is greater than sp2 is greater than sp. ఓకే, సో ఇలా చూసుకోవాలన్నమాట. హైబ్రిడైజేషన్ ఆల్సో మ్యాటర్స్ వెరీ మచ్. ఓకే, అండ్ యాజ్ s orbital character increases, basic nature decreases. Okay, please remember that point also. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నేచర్ డిక్రీజెస్ విత్ కాంజుగేషన్. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. సో బెంజీన్ రింగ్, దానికి NH2 కనెక్ట్ అయ్యి ఉంది, అంటే దిస్ యూ కాల్ ఇట్ as aniline. ఓకే, అండ్ యూ ఆర్ టేకింగ్ అనదర్ స్ట్రక్చర్ వితౌట్ డబుల్ బాండ్స్ ఇన్సైడ్ ద రింగ్. ఓకే, అంటే అది సైక్లోహెక్సేన్ అమైన్. ఓకేనా, సైక్లోహెక్సేన్ అమైన్. ఓకే, దిస్ ఈజ్ ఎనిలిన్ అండ్ దిస్ ఈజ్ సైక్లోహెక్సేన్ అమైన్. సో ఎనిలిన్లో బెంజీన్ రింగ్ ఉంటే బెంజీన్ రింగ్లో కంప్లీట్ కాంజుగేషన్ అనేది ఉంది. ఓకేనా, కాంజుగేషన్ ఎగ్జిస్ట్ హియర్. కాంజుగేషన్ అంటే ఏంటి? పై సిగ్మా పై, అలైన్మెంట్ ఆఫ్ పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్. ఓకేనా, పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్, ఇలాంటి బాండ్స్ కంటిన్యూస్గా అంటే రిపీట్ అవుతూ ఉన్నాయనుకోండి, యూ కాల్ దట్ యాజ్ కాంజుగేషన్. ఆల్టర్నేట్ సిగ్మా బాండ్స్, ఆల్టర్నేట్ పై బాండ్స్, పై సిగ్మా పై కాంజుగేషన్. ఓకే, సో ఇది వెల్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్ అనమాట. సో కాంజుగేషన్ ఉంటే బేసిక్ నేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, అసిడిక్ నేచర్ పెరుగుతుంది. ఓకే, కాంజుగేషన్ లేదనుకోండి, బేసిక్ నేచర్ విల్ బి మోర్. ఓకే, సో ఇట్ ఈస్ conjugation exists, it is well conjugated structure. Okay, so well conjugated means less basic. Well conjugated means less basic or acidic, you can say that it is acidic. Here no conjugation. Okay, no conjugation, అసలు కాంజుగేషనే లేదు. కాంజుగేషన్ అంటే ఏంటి? పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్ అలా ఆల్టర్నేటివ్గా ఎగ్జిస్ట్ అవుతే మనం దాన్ని కాంజుగేషన్ అంటాం. ఆ కాంజుగేషనే లేనప్పుడు హ్యాపీగా ఇట్ ఎగ్జిబిట్స్ బేసిక్ నేచర్. ఓకే, సో నో కాంజుగేషన్, సో మోర్ బేసిక్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్ ఆల్సో. Look at this important point. Greater the value of Kb, lower the value of pKb. మీకు కేఏ పీకేఏ కేబీ పీకేబీ ఇవన్నీ మీరు ఈక్విలిబ్రియంలో చదివారు కదా. సో బేసిక్ స్ట్రెంగ్త్ అనమాట. సో పీకేబీ లోయెస్ట్ వాల్యూ దేనికైతే ఉంటుందో దానికి స్ట్రాంగెస్ట్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో పీకేబీ వాల్యూస్ అనేవి మనకి అప్పుడప్పుడు క్వశ్చన్లో పీకేబీ వాల్యూస్ అనేవి ఇస్తాడు. సో ఆ వాల్యూస్ని బట్టి మీరు బేసిక్ స్ట్రెంగ్త్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో బేసిక్ స్ట్రెంగ్త్ అంటే పీకేఏ ఈజ్ లైక్ మైనస్ లాగ్ కేబీ. ఓకే, సో జస్ట్ మీరు H+ ion కాన్సన్ట్రేషన్, OH- ion కాన్సన్ట్రేషన్ ఎలా చదువుతారో దానికి ఇక్కడ బేసిక్స్ ఎమైన్స్కి వీ విల్ లెర్న్ ఇట్ లైక్ పీకేబీ అండ్ కేబీ వాల్యూస్. బేసిక్ అయితే పీకేబీ అలా యూజ్ చేస్తాం, యాసిడిక్ అయితే కేఏ పీకేఏ అలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్డర్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, CH3NH2. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ద పీకేబీ వాల్యూస్ ఆఫ్ సర్టెన్ అమైన్స్ ఆర్ గివెన్ బిలో, రైట్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ బేసిక్ స్ట్రెంగ్త్. అది మీకు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి 1 మార్క్లో వస్తాయి అన్నమాట. సో 1 మార్క్లో ఎప్పుడు కూడా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని మీరు కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, వేరెవర్ యూ విల్ హ్యావ్ మోర్ డిఫికల్టీ లెవెల్, ఇన్ సచ్ ప్లేసెస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో అలాంటప్పుడు చెక్ చేసుకోండి ఇక్కడ. సో క్వశ్చన్ ఏంటంటే పీకేబీ వాల్యూస్ ఆఫ్ సర్టెన్ అమైన్స్
ఆర్ గివెన్ బిలో. రైట్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ బేసిక్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు మనం పీకేబీ గురించి ఏం చదువుకున్నాం? లోవర్ ద వాల్యూ ఆఫ్ పీకేబీ, స్ట్రాంగర్ విల్ బి ద బేస్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దానికి పీకేబీ వాల్యూ 3.32 ఉంది. లోవర్ ద వాల్యూ ఆఫ్ పీకేబీ వాల్యూ షుడ్ బి లోయెస్ట్ వాల్యూ ఉండాలి, అప్పుడైతేనే అది స్ట్రాంగెస్ట్ బేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ CH3 టేకెన్ థ్రైస్ Nకి పీకేబీ వాల్యూ 4.2 ఇచ్చాడు. అలాగే CH3 టేకెన్ ట్వైస్ NHకి పీకేబీ వాల్యూ 3.23 ఇచ్చాడు. సో ఇప్పుడు మూడిట్లలో ఈ మూడు వాల్యూస్లో తక్కువ పీకేబీ వాల్యూ దేనికి ఉంది? ఓకేనా, 3.23 ఈజ్ స్మాలెస్ట్. ఓకే, తక్కువ పీకేబీ ఉంటే మోర్ స్ట్రాంగర్ బేస్ అనమాట. 3.32 స్ట్రాంగర్ దెన్ 4.2 అంటే లెస్ పీకేబీ. ప్లీజ్ రిమెంబర్ లైక్ దిస్, లెస్ పీకేబీ ఈజ్ మోర్ బేసిక్. ఓకేనా, లెస్ పీకేబీ ఈజ్ మోర్ బేసిక్, మోర్ పీకేబీ ఈజ్ లెస్ బేసిక్. మోర్ పీకేబీ ఈజ్ లెస్ బేసిక్. సో ఇప్పుడు లెస్ పీకేబీ దేనికి ఉంది మనకి? 3.23 అంటే సి ఆప్షన్. సో సి ఆప్షన్ ఈజ్ స్ట్రాంగర్ బేస్ దాన్ ఏ దాన్ బి అవుతుంది అనమాట. సో ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అవుతుంది. ఓకే, సో ఇలాగా మీకు బేసిక్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేయడానికి క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో ఈ ఎస్టిక్ స్ట్రెంగ్త్లో కానీ బేసిక్ స్ట్రెంగ్త్లో కానీ ఏవైనా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అవి 1 మార్క్కి చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో 1 మార్క్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలా మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 2 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి హ్యాపీగా మీరు ఈజీగా ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఏ చైల్డ్ అయినా, ఒక మెరిట్ చైల్డ్ మార్క్స్ లూజ్ అయ్యేది ఏ ఏరియాలో అంటే అది ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్స్లోనే. ఒక 10th క్లాస్ టాపర్ అయినా కూడా, ఇంటర్మీడియట్ టాపర్ అయినా కూడా లూజ్ అయ్యేది 1 మార్క్ క్వశ్చన్స్లోనే. సో 1 మార్క్ క్వశ్చన్స్ని మీరు ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, టెక్స్చువల్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ ప్రతిదీ కూడా నోట్ చేసుకుని నోట్స్ అనేది కంటిన్యూస్గా రాసుకుంటూ ఫాలో అయితే దెన్ డెఫినెట్లీ యుల్ బి గెటింగ్ 85 మార్క్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి. కాకపోతే నేను కొంచెం స్లోగా అప్లోడ్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. నిజంగా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్, దట్స్ వై ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, షేర్ మై వీడియోస్ టు ద లార్జ్ ఎక్స్టెంట్. ఓకే, సో మీరు ఎంత షేర్ చేస్తే నాకు అంత బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో నా ఛానల్ని కంటిన్యూస్గా విజిట్ చేసి నాకు కామెంట్స్ పెడుతూ ఉండండి. సో దట్ ఇన్ ద న్యూ ఇయర్ 2026 I'm going to try my best to give the best content so that gives development for me also. Okay, very happy new year to all of you. All the best for your future. Okay, bright future undali మీ అందరికీ. సో గుడ్ కంటెంట్ నేను ఇవ్వగలగాలి. సో నా వీడియోస్ అందరూ మీరు వాచ్ చేసి 2026లో నా ఛానల్ని బాగా మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.